హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో బచ్చలి కూరని టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బచ్చల కూరను వాష్ చేసి సెట్ పెట్టుకోవాలి. ఇక్కడ 4 కట్టలు తీసుకున్నాను నేను బచ్చల కూరని. ఇప్పుడు కడాయిలో బచ్చల కూరను వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత తీసి చూద్దాం. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని మరొక 10 మినిట్స్ ఉడికించుకుందాం. 10 మినిట్స్ తర్వాత తీసి చూసి పచ్చిమిర్చిని వేసుకుందాం, కట్ చేసినవి. ఇప్పుడు కారం 1 స్పూన్ వేసుకోవాలి. కొద్దిగా పసుపుని, కొంచెం చింతపండుని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికిపోయిందండి బచ్చల కూర. ఈ విధంగా దగ్గర పడినప్పుడు మనం ఉప్పు వేసుకొని మెదుపుకోవాలి పప్పు గుత్తితో. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం తిరగమూత వేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకుని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, 3 మెంతులు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి, కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చిని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇంగువ కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఈ విధంగా మనకి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపును వేసుకొని కరివేపాకు కూడా వేసుకోనండి, బాగుంటుంది. ఈ కర్రీలో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, బచ్చల కూర రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.